హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటటువంటి మన తెనాలి రామకృష్ణ గారి కథను ఒకటి వినిపిస్తానండి. ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఒక రోజు రాత్రి శ్రీకృష్ణదేవరాయల కలలో ఒక మాయాభవనం కనిపించింది. బంగారం, తళతళ మెరుస్తున్న రాళ్లతో నిర్మించిన ఆ భవనం చాలా వసతులతో అందంగా ఉంది. మర్నాడు తన కలను గురించి సభలో ఉన్న వాళ్ళందరికి వివరించి అలాంటి భవనం నిర్మించిన వారికి 100 బంగారు నాణాలను బహుమానంగా ఇస్తాను అని ప్రకటించాడు శ్రీకృష్ణదేవరాయలు వారు. అలాంటి మేడను నిర్మించడం అసాధ్యమని తెలిసి అందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. అదే మాటను రాజుగారికి చెప్పేందుకు ఎవ్వరికీ ధైర్యం సరిపోక తెనాలి రామకృష్ణ యొక్క సహాయాన్ని కోరుతారు. మరుసటి రోజు ఒక వృద్ధుడు ఏడుస్తూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వస్తాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు అడగగానే, మహారాజా, నాకు న్యాయం చేయండి, నా సొమ్మంతా దొంగల పాలైందని చెబుతాడు. వెంటనే శ్రీకృష్ణదేవరాయల వారు, ఎవరు నీ సొమ్ము దొంగలించారో చెప్పు, నీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాను అంటాడు. నేను అతడి పేరు చెబుతాను, కానీ అతడిపై కోపం తెచ్చుకోనని, అతడికి శిక్ష విధించనని ముందుగానే మీరు నాకు మాట ఇవ్వాలి అని వేడుకుంటాడు. సరే, నేను మాట ఇస్తున్నాను, ఎవరు నీ సొమ్ము దొంగలించారో చెప్పు అంటారు శ్రీకృష్ణదేవరాయలు గారు. మీరే మహారాజా, మీరే నా సొమ్ము తీసుకుని వెళ్ళిపోయారు అంటూ ఆ ముసలి వ్యక్తి రాజుగారి వైపు చూశారు. రాజుకు చాలా కోపం వస్తుంది, కానీ ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉండిపోతాడు. నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది. మీరు సైనికులతో నా ఇంటికి వచ్చి నేను దాచుకున్న డబ్బునంతా దోచుకెళ్లారు అని చెప్పగానే శ్రీకృష్ణదేవరాయల వారికి ఎంతో కోపం వచ్చింది. ముసలాయనా, నీకు గాని పిచ్చి పట్టిందా? అది కల మాత్రమే, కలలు నిజం కావు అంటాడు. అందుకు ఆ ముసలి వ్యక్తి, రాజా, అద్భుతమైన భవంతిని కట్టాలన్న మీ కల నిజం అవుతున్నప్పుడు నా కల ఎందుకు నిజం కాకూడదు అని ప్రశ్నిస్తాడు. తెనాలి రామకృష్ణుడు వృద్ధుడి వేషంలో వచ్చి తన పొరపాటును తెలివిగా గుర్తు చేశాడని గ్రహించాడు శ్రీకృష్ణదేవరాయల వారు. చూసారా ఫ్రెండ్స్, మన తెనాలి రామకృష్ణ ఎంత తెలివైన వాడో. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.